ముఖ్యమంత్రి చంద్రబాబు విజన్ తో ముందుకు తీసుకెళ్తున్నారని అన్నారు నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి. తెలుగుదేశం పార్టీ క్రమశిక్షణకు మారుపేరని కొనియాడారు ఆయన. నెల్లూరు జిల్లా కోవూరులో మినీ మహానాడులో ఆయన పాల్గొన్నారు. చంద్రబాబుకు ఉన్న విజన్ కారణంగా కేంద్రం రాష్ట్రానికి అధిక ప్రాధాన్యం ఇస్తోందని ప్రభాకర్ రెడ్డి అన్నారు. ఇక దగదర్తి విమానాశ్రయానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, నిధులు కూడా మంజూరవుతున్నాయని చెప్పారు. జూన్ నుంచి తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ పథకాలు అమలు చేస్తున్నారని ఎంపీ తెలిపారు. ప్రాబ్లం ఉంది అంటే చెప్పండి. ఎందుకంటే ఇటువంటి పనులు చేయడానికే పేద ప్రజలకి తాగడానికి గుగ్గిడి నీళ్లు లేకపోతే, చనిపోతే పూడ్చిపెట్టడానికి శ్మశానం లేదు అంటే, నేను ఎలక్షన్స్ అప్పుడు క్యాంపింగ్ వచ్చినప్పుడు నిజంగా నేను ఎవరు పోయానో ఇలా కూడా ఉంటాయా ఊర్లో అని. ఒక సంవత్సరం ముందే నేను అన్న పల్లెటూర్లు చూశాను. అంతకుముందు నేను ఎప్పుడు చూడలేదు. ఎప్పుడు అంత జనం నేను తిరగలేదు. ఇంటిని వదిలి బయటికి రాలేదు. కానీ మీ అందరి సమస్యలు చూసి, మీ బాధలు చూసి, మీతో కలిసి నడిచి మీ కష్టాలు తీర్చాలని చెప్పి రాజకీయాల్లోకి వచ్చిన వాదం నేను అని ఎంపీ చాలా మంది నేను వస్తాను సార్ మీరు రావచ్చు అంటారు. ఎవరైనా ముగ్గురు నలుగురు తప్పక ఆయన కోసం వచ్చి ఇంటికి వచ్చి ఇక్కడ ఇంకొకటి గొప్ప వ్యక్తి గురించి చెప్పాలా మీ అందరికి తెలియదు. కాబట్టి ఏ మంత్రి వచ్చినా మీరందరూ కూడా కూర్చోండి నాతోటే అంటారు. ఎంపీలు మేము ఎంపీలు అయినా మీరందరూ కూడా కూర్చోవాలా, మీరందరూ వినాలా. నేను ఏం మాట్లాడుతున్నాను, మీరు చెప్పాల్సింది ఏదైనా ఉన్నా మీరు మీ సలహా కూడా చెప్పండి అంటే అంత ఓపెన్ గా వదిలేస్తాడు.